గ్రంథము నుండి 34వ కీర్తన. మొదటి 6 వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను బట్టి సంతోషించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేను యెహోవాను బట్టి అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడా యెహోవాను ఘనపరచుడి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటినీ తప్పించెను. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో పెద్ద పుస్తకము కీర్తనలు. ఇందులో 150 కీర్తనలు ఉన్నాయి. ఇందులో పెద్ద కీర్తన ఉంది, అలాగే చిన్న కీర్తన కూడా ఉంది. ఈ 34వ కీర్తనలో ప్రభును గురించి మనకు అనేకమైన విషయాలు మనకు కనపడతాయి. దావీదు ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. సరే, నేను ఎల్లప్పుడూ ఆయనను సన్నుతించెదను, కీర్తించెదను, స్తుతించెదను. ఎందుకంటే నా ఆధ్యాత్మిక జీవితములో శత్రువుల వలన, తోటి వారి వలన, అనేక ప్రాంతాల వారి వలన నేను అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ వాటన్నింటిలో నుండి నన్ను ప్రభు తప్పించాడు. అందుకని నా నోటి నిండా ఏముంటుందంటే ఆయనను కూర్చిన స్తుతి నా నోట ఉండును అన్నాను. రోమాపత్రికలో ఏముందంటే వారి నోటి నిండా శపించుటయు, వారి నోటి నిండా మరి పగబట్టుటయు గల హానికరమైన మాటలు ఉన్నాయి. కానీ దావీదైతే నా నోటి నిండా ఆయనను కూర్చిన స్తుతి నా నోట ఉండును. నేను యెహోవాను సన్నుతించెదను. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 13వ వచనం. 2వ దినవృత్తాంతములు 5:13. వారితో కూడా బూరలు ఊదు యాజకుడు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు పాఠకులను ఏకస్వరంతో యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుచు గానం చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రం చేసిరి. ఆయనను స్తుతించిరి.
ఘనపరిచిరి. స్తుతించటం వలన బైబిల్లో అద్భుతమైన విషయాలు దేవుడు జరిగించాడు. 2 రాజుల గ్రంథం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయములో యెహోషాపాతు రాజు మీదికి 3 రాజులు యుద్ధానికి వచ్చారు. ఈ రాజు మనుషుల మీద, రాజుల మీద, తోటివారి మీద ఆధారపడలేదు. కానీ యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, నీలో ఎవరికైనాను శ్రమ కలిగేనా అతడు ప్రార్థన చేయవలెను. అందుకని రాజుగారు యూదా రాజ్యం అంతటా ప్రకటన చేశాడు, మనమందరము దేవుని సన్నిధికి రండి, దేవుని సంఘానికి రండి, మన ఉపవాస ముందుము. చూసారా, ఇదే స్థలములో కాసుపుల్లలు ఉన్నప్పుడు రాత్రంతా ఇక్కడే ఉండేవాళ్ళం. అప్పుడు సరైన సదుపాయాలు లేవు మనకు, కానీ రాత్రంతా ఇక్కడే గడిపేవాళ్ళం. ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి. అప్పుడు బాత్రూమ్ కూడా లేదు. ఏం ప్రజా ఇదే బాత్రూమ్ జబ్బు పట్టుకుని బయటకు కదా. ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి. మరి రాత్రంతా ఉందాము రండి అంటే ఒక్కరికి కూడా మనసు రాదు. ఎందుకు? మాకు నిద్ర తక్కువ అవుతుంది. చూసారా, ఒకవేళ లేట్ అయితే మాకు కుక్కలు పట్టుకుంటాయి. అంటే కూడికలు ఎట్లా జరగల్లా? పరిగెత్తే రీతిగా జరగల్ల. జరిగినాయంటే జరిగినాయి. టైంలో 1 నిమిషం ముందు కూడా పోకూడదు. ముందైతే మళ్ళీ సతువులు. ఇలా అయితే దేవుని వలన ఎలాగ జవాబు పొందుతాం? ఈ రాజు దేవుని మీద తన మనస్సును నిబ్బరం చేసుకున్నాడు. యూదా దేశమంతట ఉపవాసము ఆచరించాలని చాటించాడు. దేశంలోని పిల్లలు, పెద్దలు, భర్తలు, భార్యలు, చిన్న పిల్లలతో సహా వారు దేవుని మందిరంలో కూడి ఉన్నారు. రాజుగారు తన బలహీనతో ఒప్పుకున్నాడు. 12వ వచనములో, మా దేవా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు. అందుకని 21వ వచనంలో ఏం చేశాడంటే, సైన్యము కంటే ముందు దేవుని స్తుతించుటకు గాయకులను ఏర్పరిచాడు. వాడెవడో కత్తి చూపుతున్నాడు. కత్తి ఉన్నంత మాత్రాన, శక్తి ఉన్నంత మాత్రాన మనం జయం పొందలేము. ఏ రాజును, ఏ వీరుడును తన బలము చేత జయము పొందడు. బలము తనది అని దేవుడు ఒక మారు పలికెను, ఆ మాట 2 మార్లు నాకు వినబడింది అంటాడు భక్తుడు. బలం ఎవరిదంట? తనది. అందుకని ఉపవాస దినము చాటించి యుద్ధానికి వెళుతున్నప్పుడు పాటకులను, పాట పాడేవారిని
సైన్యము ముందర ఉంచి పరిశుద్ధ అలంకారములను ధరించుకొని ఆయనను స్తుతించుడి, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సెయీరు మండలి వాసుల మీదను నాటు వాళ్ళు ఉంచెను కనుక వారు హతులైరి. 27వ వచనములో వారి దేవుడు వారి శత్రువుల మీద వారికి విజయమిచ్చి సంతోషపరిచెను. కనుక దేవుణ్ణి స్తుతించుట అలవరుచుకోవాలి. ఎలాగూ దేవా రాత్రంతా నువ్వు కాపాడు, ఈ నూతన దినాన్ని బహుమానంగా ఇచ్చావు. ఈ నూతన దినములో మా పనులలో, మా ప్రయత్నములలో, మా కార్యములలో ఇశ్రాయేలీయులకు వాగ్దాన దేశములకు పంపుతున్నప్పుడు నా దూత నీకు ముందుగా పంపేదను అన్నారు. దేవానికి స్తోత్రములు. నా యొక్క డ్యూటీలో, నేను చేసే పనిలో, ప్రయత్నములో మీరు తోడుగా ఉండండి అయ్యా. మీరు సహాయం దయచేయండి అయ్యా. ఆయన్ని స్తుతించడంగా వలుచుకోవాలి. ప్రార్థన వేరు, స్తుతి వేరు. ప్రార్థన అనేది ప్రభుని అడుగుట, స్తుతి అనేది ఆయన నామమును గొప్ప చేయుట. సరే, ఆ సమరయుడు వారు పరిగెత్తుకుంటూ వచ్చు యేసు పాదముల మీద పడి ఆయనను స్తుతించుచు ఆయన పాదముల మీద పడ్డాడు. దేవా, నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇప్పుడు నా భార్య పిల్లలతో సంతోషించడం సహాయం చేశారు. ఈ రోగం వలన ఈ సమాజానికి దూరంగా ఉన్నాను, నా భార్య పిల్లలకు దూరంగా ఉన్నాను. వాళ్ళు ఏం తింటున్నారో, వాళ్ళు ఎలాగ ఉంటున్నారో, ఇరుగు పొరుగు వారి చేత ఏ మాట్లాడిపించుకుంటున్నారో దేవాన్ని కృపను దయచేయి. కనుక విశ్వాసి దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి. సరే, నాకేమిచ్చాడు దేవుడు? నాకేమీ లేకు. అలాగైతే నువ్వు శరీర సంబంధమైన వ్యక్తి. దేవుని గణపరుస్తున్నామంటే కూడికలకు ముందే వస్తావు. ఆయన నామాన్ని గొప్ప చేయడానికి వస్తున్నావు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒకసారి ఆలోచించుకో. నేను ప్రథమంగా ఆయన సన్నిధికి వస్తున్నానా అని. జబ్బులు లేవా? అందరికీ ఉన్నాయి జబ్బులు. అదొక సాకు. పిల్లలు లేని మనిషి అంటూ లేడు. పిల్లలు వేసుకుంటున్నావు నువ్వు, ఆసుపత్రి పిల్లలు వేసుకుంటున్నావు, మందులు వేసుకోవడం లేదా? వేసుకుంటున్నావా? రైబాబు, నువ్వు ఆసుపత్రి పిల్లలు ఏదైనా ఏదో ఒక రోగానికి మందులు వాడుతున్నావా, వాడడం లేదా? హలో, వాడుతున్నావా, వాడలేదా? ఈరోజు తెచ్చావు కదా, తెచ్చాడు. నేను అడిగి ఆసుపత్రి మందులు వాడుతున్నావా లేదా? ఒక్కరికి ఉన్నాయి.
కానీ ఆ బలహీనతలలో ప్రభు ఏమన్నాడంటే, నా కృప అది అది మర్చిపోతున్నావు నువ్వు. నా కృప నీకు చాలు. దేవా, నా బలహీనతలలో నా పనులు చేయడానికి సహాయం చేశాను. దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. 51వ కీర్తన 15వ వచనం. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు తెరువయ్యా. నిన్ను స్తుతించునట్లు, నిన్ను ఘనపరచునట్లు, నిన్ను మహిమపరచునట్లు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువు అంటున్నాడు భక్తుడు. ప్రభును స్తుతించాలి. ఎందుకు దావీదు దేవుని స్తుతిస్తున్నాడు అంటే, మొదటి మాట, ఆయన నా పేరులన్నింటిలో నుండి తప్పించాడు. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములు, నాకు అనేకమైన భయములు సంభవించు. నా భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. అందుకని నేను ఆయనను స్తుతిస్తున్నాను. నేను స్తుతించుటకు కారణం ఏమంటే, ఆయన నన్ను తప్పించాడు ప్రతి భయమును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఆరు బాధల నుండి నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను ఏ కీడు తగలదు. ఏ కీడు తగలదు. ఏ కీడు తగలకుండా ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. కీడు నుండి తప్పించే ప్రభు. అందుకని నేను ఆయనను స్తుతిస్తున్నా. ఆయనను స్తుతించుట అలవరుచుకో. కొందరు వ్యాపారులు చేసే పని అంతా దొంగ వ్యాపారమే, కానీ నామస్మరణ మాత్రము దేవుణ్ణి నామస్మరణ. పలుకులో కూడా మనతో మాట్లాడుతున్నా కూడా చేసే దొంగ వ్యాపారమే, కానీ స్మరణ మాత్రం దేవుని స్మరణ. ఆయన నన్ను తప్పించు దేవుడు ప్రతి పరిస్థితి నుండి. పౌలు గారు కూడా అంటారు కదా, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ప్రతి కీడు నుండి, ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు ఆయన నన్ను రక్షించు. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి
వచ్చినప్పుడల్లా ఆయన చేసిన మేలులను బట్టి ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి. ఎందుకంటే శోధన కాలంలో కూడా ఆయన తన భక్తులను కాపాడే దేవుడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. భక్తులను శోధనలో నుండి, కీడులో నుండి, దుష్కార్యంలో నుండి తప్పించుటకు ప్రభు సమర్థుడు. నేను కీర్తిస్తున్నా, కీర్తించే ప్రభు. ఆయన కీర్తి ఎప్పుడు నా నోట ఉంటుంది. కొందరు నోరు తెలిస్తే చాలు, శాపాలే తప్ప ఆశీర్వాదాలు రావు. నువ్వు దీవించాలా, దీవెన వచనముతోనే ఉండాలి నీ నోరు. భక్తుడు కూడా పౌలు గారు అంటారు కదా, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలెను తప్ప లోక సంబంధమైన వాటిని మీ నోటి నుండి రాకూడదు, ఈ పరిశుద్ధులకు తగవు అన్నాడు. ఏమన్నాడు? ఈ పరిశుద్ధులకు తగవు. దేవుడు ఎంత చల్లగా నిద్రపోతుందో, ఈగను కని కప్పుకున్నావా, నీ భయపడి చచ్చిపో. ఎంత చల్లగా నిద్రపోతుంది. ఆ మధ్యరాత్రి వచ్చినది బాగా తిని కదా, సరిపోయింది, పెట్టి సరిపోతుంది అన్నమాట. బాగా నిద్రపోండి, నేను చదువుతానే బైబిల్. కనుక కృతజ్ఞత వచ్చననే ఉచ్చరింపాలి తప్ప ఇవి మీకు తగవు అన్నాడు. పరిశుద్ధులకు తగవు, మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు నోరును స్వేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. ఈ పదం ఏంటి, ఈ పదం మనం మాట్లాడాలా మాట్లాడకూడదా అని ఇంగిత జ్ఞానం కూడా ఉండడం. మాట్లాడే ప్రతి పలుకుకు దేవునికి లెక్క అప్పచెప్పాలి. కానీ ఎలా అంటే అలా మాట్లాడుతున్నాం. మన మాటలు విలువైనవి గుర్తు పెట్టుకో. ఎలా పడితే అలా నోరు ఉపయోగించకూడదు. ఎందుకు దేవుని స్తుతిస్తున్నాడంటే, 2వ మాట, శ్రమలన్నింటిలో నుండి తప్పించాడు. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. నేనెందుకు దేవుని స్తుతిస్తున్నానంటే, నేనెందుకు దేవుని గణపరుస్తున్నానంటే, నేనెందుకు దేవుని మహిమపరుస్తున్నానంటే, ఆయనను కూర్చిన స్తుతి నా నోట ఎందుకుంది అంటే, నా శ్రమలన్నింటిలో నుండి ఆయన నన్ను నా శ్రమలన్నింటిలో నుండి. ఆదికాండం 29వ అధ్యాయం 32వ వచనం. యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు.
దేవుని నామం కొరకు నేను అవమానించబడుతున్నాను, దూషించబడుతున్నాను. ఏంటిది అని డబ్బా కొట్టుకోవాల్సిన పని ఏమంటున్నది? దేవుడు నా శ్రమను చూసి. మరొక మాట, లేయా ద్వేషించబడుట యెహోవా సూచెను. నువ్వు ద్వేషించబడుట కూడా ఆయన చూసేది. ఆయన నా శ్రమను చూశాడు. యాకోబుతో అంటాడు, శ్రమలో నీకు తోడై ఉన్న దేవుడు, ప్రత్యక్షమైన దేవునికి నువ్వు బలిపీఠం కట్టుకుంటావు. ఆదికాండం 35వ అధ్యాయం 2వ వచనం. యాకోబు తన జీవారితోను తన యొద్దనున్న వారితోను మీ యొద్దనున్న అన్య దేవులను కలిసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకోండి. మనం లేచి పేదలు నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడై దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టేదను నా శ్రమ దినమున. ఇప్పుడు ఆదికాండం 28:15 చదవండి. యాకోబు గారు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నేను మరలా రప్పించెదను, నెరవేరు వరకు నిన్ను విడువను. నా శ్రమ దినమున యాకోబు నువ్వు పండుకొని ఉన్న ఈ ప్రదేశము లేదా స్థలము పరిశుద్ధం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలము నన్ను కాపాడు. ఈ దేశం మరలా నాకు నా శ్రమ దినమున నాకు ప్రత్యక్షమై నన్ను ధైర్యపరిచిన దేవునికి నేను ఒక బలిపీఠం కట్టాను. విశ్వాస అనుభవాలలో ప్రతి కుటుంబములో దేవుడు చేసిన ప్రేరణను బట్టి స్తుతి కూడికలు ఏర్పాటు చేయాలి. మన మతస్థుల కంటే అభిమానం అయిపోతా ఉన్నాం. సరే, లోబి కంటే అలాగే దేవుని వల్ల మనం మేలు పొందలేము. నా సంతోషంలో మీరు పాలు పొందండి. రండి, ఈరోజు మా ఇంట్లో స్థితి కూడిక, మా ఇంట్లో ప్రార్థనా కూడిక అని దైవజనులను ఆహ్వానించే పదాలు రావడం లేదు. నాకైతే నష్టపోతుంది. బైబిల్లో పేదలు చేర్చుకున్నారు, సంపన్నులు కూడా చేర్చుకున్నారు. దైవజనులు కరువు కాలంలో పేద విధవరాలు ఏలియాను చేర్చుకుంది. దేవుని జవాబు, దేవుని ఆశీర్వాదము భూమి మీద వర్షము కురిపించేంత వరకు ఆ ఇంటిలో ఏం లేదు, తక్కువ అని పదం. జాగ్రత్త. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని స్తుతించుట మర్చిపోతూ ఉన్నాం. దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నాను అంటే
అవసరాలన్నీ తీర్చే ప్రభు. నాకు ఒక కథ కూడా చెప్పాడయ్యా దేవుడు. అడవి చూపించాడు, అడవిలో ఉన్న సింహాన్ని చూపించాడు. ఏమంటున్నాడు? 34:9-10 సింహ పిల్లలు లేమి గలవై యెహోవా ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు పెద్దవాడనై ఉన్నాను. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకొండగాని వారి పిల్లలు పస్తులుంటగాని నేను నా కళ్ళతో చూడలేదు అంటున్నాడు. ఆయన ఆశ్చర్యకరంగా పోషిస్తాడు. నా కొదవలు తీర్చే ప్రభు, నా అక్కర్లు తీర్చే ప్రభు, నా అవసరాలు తీర్చే ప్రభు, నాకు ఏమి కావాలో ముందే ఎరిగిన ప్రభు. ఆయన ప్రతి అవసరము తీరుస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32లో అదే కదా, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరు అడగక మునిపే ఏమి కావాలో అందుకని ఆయన్ని స్తుతిస్తున్నా. నా అవసరాలు తీర్చే ప్రభు, నా అక్కర్లు తీర్చే ప్రభు, నాకు ఏం కావాలో ఆయన ఇచ్చే ప్రభు. ఎలాగూ నిండాలుగా ఇస్తాడు. 23వ కీర్తన 5లో అదే కదా, నా గిన్నె నిండి వదులుచున్నది, నిండారులైన ఆశీర్వాదం. 31:19 అదే కదా, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు సిద్ధపరచిన మేలు. ఆయన అంటున్నాడు కదా గొర్రెలతో, మత్తయి సువార్త 25లో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని దేవుడు మీకు ఏమి సిద్ధపరిచాడో అవి మీరు స్వాధీనపరుచుకున్నాడు. 25:34 మత్తయి సువార్త. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచినవి మీరు స్వతంత్రించుకొని. ఆయన అనేకమైన మేలు సిద్ధపరిచారు. కానీ నీ మనసు అంతా లోకం వైపు ఉంది, కానీ ప్రభు మీద ఉండడం లేదు. ప్రస్తుతికులైన వారికి చూసేదంతా పచ్చదనమే కనపడతారు. మనస్సు ప్రభు మీద పెట్టు, ప్రభు మీద ఆధారపడు, ప్రభుని అడుగు. బుద్ధి, జ్ఞాన,
సర్వ సంపదను ఆయన యందు, ప్రభునందు, యేసు ప్రభునందు, రక్షకునందు ఉన్నది. నేనెందుకు ప్రభుని స్తుతిస్తున్నాను అంటే నా పొదవులు తీర్చే ప్రభు. ఇప్పుడు 5వ మాట, నేనెందుకు ప్రభును స్తుతిస్తున్నానంటే విడిపించే ప్రభు. 34వ కీర్తన 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొరపెట్టగా. 51వ కీర్తన 15లో ఏమన్నాడు? నువ్వు నన్ను కూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేతును. రాజైన దావీదేమన్నాడు? యవ్వనములో, బాల్యములో గొల్యాతు మీద యుద్ధానికి వెళుతున్నప్పుడు సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను తప్పించిన దేవుడు ఈ ఫిలిస్తీని చేతుల నుండి కూడా విడిపించును. ఆయన విడిపించే దేవుడు. ప్రతి సమస్య నుండి. అందుకే ఇర్మియా అంటాడు, వారు నీతో యుద్ధము చేయుటకు సిద్ధపడుతురు కానీ నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై జయము పొందజాలరు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, వారికి భయపడకుము, వారిలో నుండి విడిపించుటకు నీకు తోడై ఉన్నాను. 9వ వచనం, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలా సెలవించును, ఇదిగో నేను నీ నోట మాటలను ఉంచి ఉన్నాను, వెల్లగించుటకును, విరుగుటకును, నశింపజేయుటకును, పడదోయుటకును, కట్టుకున్నటకును, నాటుకున్నటకు నేను ఈ దినమున జనుల మీదకి రాజ్యం పెట్టి నిన్ను నియమించి ఉన్నాను. వారు వారు నీతో యుద్ధం చేతులు కానీ నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైనందున వారు నీపైన జయము పొందగలరని ఇదే యెహోవా. నీపైని జయము పొందజాలరు. నేను నీతో ఉన్నా, నీకు తోడుగా ఉన్నా. నేనెందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నానంటే 6వ మాట, ఆపదల నుండి తప్పించు దేవుడు. 34వ కీర్తన 19వ వచనం, నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు, నీతిమంతుని కలుపు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఏంటి ఈ సేవకు నడవలేకున్నాడంటేనే, దినాలు దగ్గర పడ్డాయంటేనే, నేను నమ్మలేము దినాలంటేనే. కాదు ఎన్నైనా పుట్టించచ్చు. నేను చెప్తున్న బైబిల్, నీతిమంతుని కలుగు ఆపదలు కొన్నా ఎక్కువన
కాదన్నా, అనేకములు అని ధైర్యంతో కూడిన వచనం ఏముంది అక్కడ? వాటన్నిటిలో యెహోవా వానిని విడిపించును. శరీర రుగ్మతలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ సహించుటకు మనస్సు ప్రభువుని అడగాలి. పౌలు తన తిరుగడు కళ్ళు గురించి అడిగాడు. గడిపి సంగతులతో భరోసా అన్నాడు. శక్యమైతే మీరు నా కళ్ళు కూడబెట్టి ఇత్తురని నమ్ముతున్నాను, కానీ దేవుడు ఆ బలహీనతలు తీసివేయలే. నీ బలహీనతలలో నా కృప పరిపూర్ణమగును అన్నాడు. ఇప్పుడున్న లేటెస్ట్ సేవకులు ఎవరు నువ్వు రోగముతో ఉన్నావు, ఎవరు నువ్వు బలహీనంగా ఉన్నావు, అలా అనే వాళ్ళందరూ బైపాస్ సర్జరీలు చేయించుకున్న వాళ్ళే. ఏదో ఒక పరీక్ష చేయించుకొని ఉంటారు. నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ప్రభు తప్పించును. అందుకై నేను దేవుని స్తుతిస్తున్నాను. జీవంగల దేవుని సేవకుడైన దానియేలు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగాను. రాజా చిరంజీవమును గాక, నా దేవుని దృష్టి నిర్దోషిగా కనపడుతుంది. ఆయన ఏ హానియూ చేయకుండా నన్ను కాపాడు. 7వ మాట, నేను ఎందుకు దేవుని స్తుతిస్తున్నానంటే దేవుని గొప్ప 34 కీర్తనలోనే వచ్చినాం. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరగదు. ఇంత గొప్ప కాపాడు చూడండి. అందుకని నేను ప్రభుని స్తుతిస్తున్నాను, అందుకని నేను ప్రభుని గణపరుస్తున్నాను, అందుకని నేను ప్రభుని మహిమపరుస్తున్నాను. ఆఖరి మాట కీర్తించడమే కాదు, నా అతిశయం ఏంటంటే నా ప్రభు 35వ కీర్తన 2వ వచనం. 35వ కీర్తన 2వ వచనం. అదే 34:2. సారీ, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. కనుక నేనెందుకు ప్రభుని స్తుతిస్తున్నాను అంటే ఆయన నా భయములన్నిటిలో నుండి తప్పించాడు. నేనెందుకు ప్రభుని స్తుతిస్తున్నాను అంటే నా శ్రమలన్నిటినీ రక్షించాడు. నేనెందుకు ప్రభుని స్తుతిస్తున్నాను అంటే నా అవసరాలన్నీ తీరుస్తున్నాడు. నేనెందుకు ప్రభుని స్తుతిస్తున్నాను అంటే ప్రతి సమస్య నుండి నన్ను విడిపించాడు. నేనెందుకు ప్రభుని స్తుతిస్తున్నానంటే ప్రతి ఆపదలో నాకు జయమిచ్చాడు. నేనెందుకు ప్రభుని స్తుతిస్తున్నాను అంటే నాకు గొప్ప కాపుదల ఇచ్చాడు. నేనెందుకు ప్రభుని స్తుతిస్తున్నానంటే నా అతిశయము ప్రభువే. నా అతిశయము ప్రభువే. ప్రార్థన చేసుకుంటాను.
ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, మీ కృపను దయచేయండి, సహాయమును దయచేయి, మీ కృపను దయచేయమని అడుగుతున్నాం. అయ్యా, సహాయం మీరు అనుగ్రహించండి. నైనా యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. గత వారం అంతా మీరు కాపాడు. మరో నూతన వారాన్ని భవిష్యత్తులో బహుమానంగా ఇచ్చారు. ప్రభు దినములో నిన్ను కనపరచుటకు, మహిమపరచుటకు, నిన్ను స్తుతించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. గుట్లూరు ఓములమ్మ మరి బలహీనతతో ఉంది, శాంతమ్మ మీరు ముట్టి స్వస్థపరచు. అలాగే రామాజీ ఓములమ్మ ఇన్నయ్య బలహీనతతో ఉండగా కనికరించి ఆరోగ్యించారు. స్వరూపంగా పెద్ద కోడలు కాన్పు విషయంలో సహాయం చేశారు. కుమారుని తల్లిని దీవించండి, మంచి పోషకం దయచేయండి. జెస్సీ గర్భవతి, గర్భంలో ఎదుగుతున్న దీవించండి, మంచి పోషకాలు దయచేయండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణం దయచేసి బుధవారం శనివారం చనిపోయి కూడికలకు అనేకులు రాలేకపోతున్నారు. తెలిసి రాలేకపోతున్నారు. వేరే కదిలించండి. దేవుని వాక్యం వినే భాగ్యము దయచేయండి. దేవుని సన్నిధిలో ఎదిగిన సమూయేలు దైవజనుడయ్యాడు. దేవుని సన్నిధిని విడిచి పారిపోయిన యోన అపహాస్యపాలు. కొన్ని కుటుంబాలు అలాగే ఉన్నాయి. దేవుని సన్నిధికి రాక లోకములో ఉంటున్నారు. కదిలించండి. వారు దేవుని సన్నిధి నడిచినట్లుగా దాయించి కళాశాల మొదలుకొని నడుచుకుంటూ చదువుతున్న విద్యార్థులను మీరు ఆశీర్వదించి, అలాగే బీసీసాకైన భార్య, కుమార్తె, కుమారుని యొక్క జీవితంలో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. చూస్తే ఆ పిల్లవాడి జీవితంలో మీ గొప్ప కార్యం జరిగింది. ఈ మధ్యాహ్నం నుండి బెంగళూరుకి వెళ్తుండగా ఆసుపత్రి చూపించుకున్నట్టు మీకు కొడుతాయి. నైనా డాక్టర్ను దీవించి రోగాన్ని తగిన వైద్యం ఇచ్చుటకు మీకు కొన్ని దయచేయండి. తిరుగు ప్రయాణాన్ని కూడా మీరు ఆశీర్వదించి వాళ్ళ విషయంలో మీకు కొన్ని దయచేసి సండే స్కూల్ బృందాన్ని, మేడం కుటుంబాన్ని దీవించి యేసు ప్రభువా మీకు స్తోత్రం. బెన్నీ సోదరి మన యొక్క భర్తను దీవించండి. నూతనంగా వివాహమైన యవన దంపతులను దీవించండి. మీరు ఎక్కడి కింద ఉంచుకొని మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించి పాలన చేయు పాలకులను, నాయకులను, అధికారులను దీవించి చక్కగా పాలించినట్లుగా కృపను దయచేయండి. మా మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని మీరెక్కడి కింద ఉంచుకుని కాపాడండి. యేసు ప్రభువా, సరైన వర్షం లేదు, వర్షం కొరకే మేము ప్రార్థిస్తాం. నేను మా ప్రాంతంలో సరైన వర్షం లేదు. సముద్రాలను కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడుటకు దినపు యాత్రలు కృపాక్షేమాల నుంచి కాపాడు. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయ్ ఆంటీ నిపుణులు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారి కుమార్తెలు, కుమారుని మీరు దీవించి స్థానిక సంఘాలను, పెద్దలను, సేవకులను దీవించి ఫోన్ కలిగిన ప్రతి వారు యూట్యూబ్లో పాలు పొందుటకు నైనా యూట్యూబ్ ద్వారా అనేకులు మేలు పొందుటకు కూడా దయచేయండి. జూమ్లో పాలు పొందుటకు కూడా సహాయం. నా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి వారిని కేఆర్ ఆసుపత్రి బృందాన్ని
నేను డాక్టర్ గారిని కుటుంబ సభ్యులతో యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.